पर राम द्विजराज है। तेजतम अंश पर कन्हजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। संबुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है। NS ये भगवारं ये भगवारं ये भगवारं जिसका ज़माना हो गया रंग जिसे ओढ़ के नाचे रे बजरंग मुझे चढ़ गए भगवारं रंग मुझे चढ़ गए भगवारं रंग ये भगवारं ये भगवारं ये भगवारं ये भगवा रंग है ऋषि मुनियों और संतों का। ये भगवा रंग है ऋषि मुनियों और संतों का, हिंद के वीर बलियों का और महंतों का। मुझे चढ़ गया भगवा रंग NS अभिषेक मुझे चढ़ गया भगवा रंग मुझे चढ़ गया भगवा रंग श्री राम जी के मन को भाया है। ये वो रंग है जो श्री राम जी के मन को भाया है। अवध को छोड़ते समय प्रभु ने तन रंगाया है। मुझे चढ़ गया भगवा रंग मुझे चढ़ गया भगवा रंग जिसका ज़माना हो गया रंग जिसे ओढ़ के नाचे रे बजरंग। मुझे चढ़ गया भगवा रंग मुझे चढ़ गया भगवा रंग ये भगवा रंग ये भगवा रंग ये भगवा रंग ये भगवा रंग। जय शिवाजी वीर शिवाजी जय भवानी जय भवानी మొదటగా మన సిద్దిపేట ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారికి ధన్యవాదాలు. మనం అడగగానే ये भगवा रंग
ఓం తత్సంజోర్రావరణేమే గాతుం యజ్ఞాయ ఆ కారం కొంచెం చెప్పండి. గాతుం యజ్ఞపదే షణ్ణోస్తద్విపదే చంద్రజుష్పదే ఓం దేహి రాజా రామచంద్ర భగవానికి ఛత్రపతి శివాజీ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ ఈ పూజ చేయడం కానీ ఎప్పుడైతే మంచి అవకాశం దొరికినది పూజ చేసే అవకాశం కూడా దొరికినది. ఈ సందర్భం నుండి ఇవాళ నుండి మన గ్రామానికి కనుక మీరందరూ ఇంటి కార్యక్రమానికి సహకరించినందుకు మీకు అందరికీ మన జక్కాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇదే రోజున వారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఇటు కార్యక్రమానికి పట్టుదలతో పనిచేసినటువంటి శివాజీ యూత్ అసోసియేషన్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ పూర్వ పెద్దలు ఇప్పుడు పూజా కార్యక్రమం చేపట్టినటువంటి పార్నాది పెద్దన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సీతారామకి. ఈ విగ్రహావిష్కరణకు సహకరించినటువంటి విగ్రహావిష్కరణ చేసినటువంటి మా గ్రామ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కానీ విగ్రహానికి కానీ ఈ గద్దెకు కానీ ఎంత కష్టపడ్డారో కష్టపడ్డ ప్రతి మా యువత అందరికీ నేను ప్రత్యేకించి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా ముందున్న మా గ్రామ అన్నాదమ్ములకు, మా పెద్దలందరికీ, మా అక్కా చెల్లెళ్లకు, వేదిక పైన ఉన్న మా పెద్దలకు, అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ మా యువకులు వచ్చి సార్ మేము విగ్రహం పెడతామని అడగంగానే మంచి మనసుతోటి పెట్టుకోరి బిడ్డ అని పిలిచి వీళ్ళ కూర్చుండబెట్టి విగ్రహానికి సహకరించిన గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారికి, అదేవిధంగా అక్కడనే మనకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అన్న, నేను కూడా నా వంతు సహాయం మీ గ్రామానికి ఇన్ఛార్జి వస్తున్నానని పారాల సురేష్ అని సిద్దిపేట 8వ వార్డు కౌన్సిలర్ అన్నగారు, నేను దానికి కావాల్సినటువంటి బండనంతా నేనే ఇస్తానని ఇవ్వడము, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మనం బ్రహ్మాండంగా చేసుకోక మా యువకులంతా ఉండడం జరిగింది. అన్నదానంతో సహా ప్రతి ఎత్తున చేద్దామనే ఆలోచన వీళ్ళకు ఉండే, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన, కొన్ని అడ్డంకుల వలన చేసుకోలేకపోతున్నాం. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఇక్కడ పెద్ద ప్రోగ్రాం పెట్టి మన గ్రామ ప్రజలందరి అక్కా చెల్లెల అన్నదమ్ముల మధ్య బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేయడానికి మనం అందరం ఖచ్చితంగా సహకరిస్తాం. సహకారం ఈ విగ్రహం ఇక్కడ పెట్టడానికి కారణం ఇది అందరికి కావాల్సినటువంటి స్థలం అయినా మనందరి గ్రామ ప్రజలందరి సహకారంతో జై శివాజీ
అన్నయ్య మా శేఖర్ అన్న ఇక్కడ ఉన్నా ఇక్కడ కిందికి రాగలని కోరుకుంటున్నాం. ఒక్కసారి అన్న నువ్వు దాదా మనం కయ్యాల శేఖర్ రెడ్డి ఈయననే చేయబట్టి అంటే అందరు సహకరించారు. కానీ మా శేఖర్ అన్న ఏ అన్న అందరు ఇక్కడ పైన నిల్చున్న అందరూ ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ మా సురేష్ అన్న ప్రేమన్న కానీ శ్రీనాథ్ గారు కానీ అందరూ ఉదయ అన్న విజయ అన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉదయ అన్న సంత అన్న మా సినిమా అందరు కలిసి ఇక్కడ మనం శివాజీని నిలుపుకున్నాం. ఈసారి ప్రతిసారి ఇలాగే ఉండాలని కోరుకుంటూ జై శివాజీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ. నిజంగా ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ చేసిన దానం ఎప్పుడు చెప్పుకోకూడదు అంటున్నాను. కానీ నేను మొదటిసారి ఇక్కడ సన్మానాన్ని పొందుతున్నాను. ఎన్నో దానాలు చేసినాం, ఎన్నోసార్లు ఎన్నో విగ్రహాలు ఇప్పించినాము. దాదాపు నా 25 ఏళ్ళ చరిత్రలో నేను ఒక 30 హనుమాన్లు కూడా కనిపించిన, 50 నవగ్రహాలు ఇప్పించిన. కానీ ఎక్కడ నేను చెప్పుకోలేదు. ఎందుకంటే నవమాసాలు పోసి వాళ్ళ రక్తాన్ని దానం పోసి మనకు జన్మనిచ్చి ఒక ఊరుకు పేరు తీసుకొస్తారని మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎంతో మంది ఇక్కడ ప్రయోజకులు ఉన్నారు. దాదాపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా స్థాయిలో పేరుగా ఉన్నారు. నాకు తెలిసి కూడా ఇక్కడ మంచి మంచి ఉన్నత స్థాయిలో డబ్బులు కూడా బాగా సంపాదించిన వాళ్ళు కూడా జక్కపూర్లో చాలా మంది ఉన్నారు. కానీ ఎవరేం చేశారో నాకు తెలియదు. కానీ 1% పట్టించుకుంటే మన ఊరు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను మీ ద్వారా వినయిస్తున్నాను. నేను అనేది విలేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి పెట్టుకొని ఎవరు దోషిత వాళ్ళు సహాయం చేస్తుంటే రేపు ఇక్కడ లేని వాళ్ళకు మనం ఉపాధి చేయవచ్చు. లేకపోతే ఎన్నో ఇవాళ ఆన్లైన్ ద్వారా ఎన్నో మనం వర్క్ చేసుకుంటున్నాం. వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా క్రియేట్ చేసి కొంత ఫండ్స్ మొబిలైజ్ చేస్తే ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కానీ మనం ఎవరైనా కానీ అడగదే అమ్మాయినది పెట్టదు అన్నం పెట్టదు అన్నట్టు మన అడిగితే ఎంతో కొంత సహాయం చేస్తారు. నా వంతు కూడా సహాయం చేస్తా. నేను సార్ దృష్టి కూడా తీసుకుని ఎంతో కొంత ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ లేదంటే ఉపాధి కల్పించడానికి మినిమం మన దగ్గర కనీసం ఒక 200 మందికి 300 మందికి ఉపాధి ఇస్తున్నట్టు బయట ఉపాధి అంతకంటే గొప్ప మనకి కాదు. యూత్ ముఖ్యంగా దాతలు మస్తు వస్తారు. నేను కాకపోతే నా ఫేస్బుక్ వస్తాడు. కానీ దీని పట్టుదలతో శ్రమించి పనిచేసే యూత్ అందరూ బాగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శ్రీరామ్. ముఖ్య అతిథి వరాల సురేష్ అన్నకి మరొకసారి థ్యాంక్స్ అన్న. ఊరు తరఫున, యూత్ తరఫున, మన గ్రామ పెద్దల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున. ఎందుకంటే మీరు అడగంగానే గ్రానైట్ ఇప్పించారు. సార్ చేత మీరు ఇచ్చారా సార్ ఇచ్చారా కాదు, కానీ మాకైతే విగ్రహం ఇప్పించారు. రేపు పొద్దున ఇది దీనికి మనకు స్టార్ట్ కావాలని అడగంగానే మొత్తం అడగకుంటే సరే తమ్ముడు అన్నాడు. అది ఏదో మొత్తం చెప్పకుండా సరే తమ్ముడు అన్నీ చేస్తాను. దానికి ముఖ్యంగా ఫస్ట్ మీకు థ్యాంక్స్ అన్న. అందరికీ ఫస్ట్ గ్రామ ప్రజలందరికీ, అన్నదమ్ములకి, మన అక్క చెల్లెలకి, రేపటి మన జక్కాపూర్ భవిష్యత్తు మన పిల్లలకి ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. దాన్ని మీ పని అన్నావు మీకు ఇవ్వాలి, మీకు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఒక లైబ్రరీ పెట్టుకున్నాం. దాని తర్వాత ఏంటంటే యూత్లంతా కలపాలని మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ తయారు చేసాం. ఒక 4 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి. అది ఎట్లా అంటే ఒక 10 టీములు, అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఊరికి సంబంధించిన వాళ్ళే ఆడాలి. అట్లా ఏంటంటే అది క్రికెట్ ఆడిపోయడానికి వీళ్ళేదో పెద్ద రేపు కోహ్లీలు ధోనీలు అవుతారని కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరిని ఒక దగ్గర కలుస్తాం. యూత్ అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి. మా దగ్గర నుంచి నాకు తెలిసినంత వరకు మాకు అది పుస్తక సహాయం కావచ్చు, మనీ సహాయం కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఏదైనా మేము ఇద్దామని ఆ ఉద్దేశంతో మేము అందరినీ కలిపి ఉంటాము. దానిలో సక్సెస్ అయినాం. 4 సంవత్సరాలు మేము కంటిన్యూస్గా ఆడిపించినాం. ఇప్పుడు మళ్ళీ ఆ బాధ్యత అదే యూత్ మేము పెడదాం 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 కానీ కాలేదు. అందరికి ఆలోచన వచ్చింది. అది ఆచరణ రూపం దాల్చింది కొందరు ఇంట్లో చాలా మంది ఉన్నారు అన్న. వీళ్ళు ఇప్పుడు ఊర్లో చాలా మంది డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 500, 1000, 100, ఒక 100 రూపాయలు ఇస్తే కూడా తీసుకున్నాం. రూపాయి ఇచ్చినా తీసుకుందాం, ఊరు భాగస్వామ్యం ఉండాలని చెప్తున్నాం. అందుకే ప్రతి సంవత్సరం ఏ పండుగ అయినా హిందూ పండుగని మంచిగా జరుపుకోవాలి. అందరం కలిసి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇదే ఐకమత్యం ప్రతిసారి మనందరినీ కూడా కల్పించాలని సందర్భంగా నేను చెప్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి హిందూ సోదరులకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. శివాజీ సామ్రాజ్యంలో తిరుగుతుంటే శివాజీ గారు కోటపై నుంచి చూసారంట. చూసినప్పుడు ఎవరు అది పరిపాలించేటప్పుడు మాత్రం ఈ కాషాయం కన్ను పట్టుకొని
अश्वपति भूपति प्रजापति सुवर्णरत्न श्रीपति अष्टावधान जागृत अष्टप्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतौ सिंहासनाधीश्वर महाराजाधिराज राजा शिव छत्रपति महाराज की अश्वदल पोषक जलदुर्ग निर्मात पुनरागमन कार्य प्रेरक उत्तम परिपालना प्रजारंजक त्यागधनि विज्ञान खनि हैंदवी राज्य प्रतिष्ठापक राजाधिराज श्रीमंत श्री 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 छत्रपति शिवाजी महाराज